శ్రీరామచంద్రుడు అంత్యకాల సమయంలో తన ఉంగరాన్ని ఒక భూలోక రంధ్రంలో వేస్తే ఆ రంధ్రాన్ని వెతికేటువంటి విషయపరంగా హనుమంతుడు పాతాళలోకం అంటే ప్రస్తుతం మెక్సికన్ లేదా కొలంబియా ప్రాంతానికి వెళ్ళడం జరుగుతుంది. అంటే ఆనాటి కాలంలో దాన్ని పాతాళలోకం అని పిలిచేయడం జరుగుతుంది. అక్కడ పోతే పెద్ద పెద్ద పాములు శేషులు అంటూ ఉంటారు. ఇది దాని రామాయణానికి సంబంధించిన కథ. కానీ నేడు అమెజాన్ అడవులు చూస్తే భారీ అనకొండాలు అనేటువంటి ఉండేటువంటి విషయం సత్యము. తర్వాత దాని నాగలోకం అనే దానికి మనకు చాలా ఆస్కారాలు ఉన్నాయి. ఇక అక్కడ మయన్ ప్రజలు కోతి దేవుడిని తమ యొక్క ముఖ్యమైన దేవుడిగా చూస్తుంటారు. అది ఒక విషయం. తర్వాత అక్కడుండే యాండీస్ పర్వతాలను ఏమంటారంటే వాళ్ళు అనంత పర్వత శ్రేణులు అంటారు. మీరు నెట్లో కొట్టి చూస్తే యాండీస్ అనేటువంటి పర్వతాలకి అనంత శ్రేణులు అనేటువంటి విషయాలు మనకు దాంట్లో కనబడతాయి. తర్వాత వాళ్ళ ప్రజలు ఏం చెప్తారంటే బలిచక్రవర్తి యొక్క కుమారుడు, బలిచక్రవర్తి తండ్రి గారంటే విరోచన మమ్మల్ని వచ్చి ఇక్కడంతా కూడా మనకు సన్మార్గంలో చెప్పాడు అని అంటారు. ఈ విరోచన ఎవర్రా అంటే ప్రహ్లాదుడి కుమారుడు. ఈ విరోచనని వాళ్ళు వీరాకోచ అని పిలుస్తారు.